అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో అయితే ఫస్ట్ ఈసారి పాలకూర నేను ఒక నెల రోజులు అయ్యింది రోన్కార్తలు పెడితే అవి పోయినాయి. మళ్ళీ తర్వాత పెట్టినా. ఇప్పుడు ఈ పాలకూర, తోటకూర, గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర ఉంది, వంకాయలు ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నాను. తోట చూడు ఆనబడ్డాక నుంచి ఎంత పచ్చగా అయింది, ఎంత నీట్గానో ఎంత పచ్చగానో ఎట్లా ఉంది చూడు. తకతకలాడు గులాబీ పూలు, ఎల్లో కలరు చెట్లు మా కొడుకు ఆఫీస్ కాడ తెచ్చిండు. తెస్తే నేను ఆ బకెట్ నాటు పెట్టిన. నాలుగో తెచ్చిండు కర్రలు. అవి నేను బకెట్ నాటు పెడితే ఎంత పరుపులకే అయింది చూడు ఆ పూల చెట్టు. అది ఎల్లో కలరు చామంచి, గులాబీ చామంచి అంటారు, అది సన్నజాతి చామంచి. ఓకే, ఇప్పుడు ఇది పాలకూర ఒక 3 డబ్బాలల్లో పెట్టినా. ఇగో ఇంట్లో బాగా మొలవక తోటకూర గింజలు మొలిస్తే ఇక ఉండని అని అవన్నీ ఏదైనా ఎక్కరేస్తుంది అనుకొని ఇక అట్నే ఉంచిన. ఈ తోటకూర గింజలు ఎట్లయినాయి. ఈ పాలకూర చూడు, ఇది పాలకూర చెట్టు అంటారా మీరు, ఇంకేమన్నా నేరే చెట్టు అనుకుంటారా? చూడు, చెప్పురు మీరు. ఎంత పరుపుకే. ఇదే ఫస్ట్ ఆర్గానిక్ పాలకూర. ఇప్పుడు కట్ చేద్దాము. కట్ చేయాలన్నా వద్దా? మీరు కట్ చేయమంటే కట్ చేస్తా. ఇది ఒక్కసారి ఈ ఫస్ట్ ఇది ఒక్క నెల రోజుల పాలకూర. ఇంకో ఎరువు చూడు, ఇంకో పసల ఎరువు చూడు, కుప్పలకే పోసిన. నిన్న ముసురు పెట్టింది, ఆ ముసురుకే ఈ పచ్చగా అయిపోయినాయి. ఇంకా ఇసోంటి చెట్లు 2 చెట్లు అయితేనే మనకు పప్పులకు సరిపోతుంది. ఇప్పుడు నేను పాలకూర ఎంత వెళ్తుందో నేను ఇప్పుడు మీకు ఒకసారి తీసి చూపిస్తాను. అంతా ఆనముసురు అయితే వస్తుంది. నిన్న పొద్దుగాల స్టార్ట్ చేసింది. నిన్న పొద్దుగాల 1కే వస్తాను, కానీ 5 గంటలకు వచ్చింది ముసురు. 5 గంటలకు వచ్చి నైట్ ఏమో జర పలసగా వచ్చి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడు, చింకులు పడుతూనే ఉన్నాయి. ఇంకో ఇవి చిన్న ఇవి ఉంచుతా, జర పెద్ద కావాలి. ఇంకో ఇంట్లో ఉంచుడు ఎంత బాగుంది చూడండి. ఒక కత్తెర బుక్ చేయరా అంటే ఇది మిషన్ కత్తెరతోటి కట్ చేయ. ఎంత భారీ ఉంది చూస్తురా. ఇంత మందు కొట్టలే, ఎరుగుతుంటే నేను ఇంత పంట తీస్తున్నా చూడు. సర్లే ఇలాగ తీస్తుగా. ఈ బేషన్లో పెడదాని ఈ బుట్టల నుంచి ఇళ్ళకు పార్సల్, ఇళ్ళ కలుపుతున్నా. అండబడతలేదు ఈ బుట్టల. ఇంకా కొద్దిగా పెద్ద షెడ్ తీద్దాం. ఇంకొక పొద ఇట్లా అయింది చూడు. మీరు బావులో కాడ వండిస్తారా ఐస్ తోటి? నాకు ఒక్కసారి ఈడియాలో పెట్టురు, మేము చూస్తాం. మీ ఈడియాలో పెట్టి మా ఈడియాకు పూర్తిగా చూసి మీకు గింజలు పెట్టింది చూపించలే, మనుషులు లేక విత్తనాలు పెట్టి మీ ఈ కూర తెంపేదే మీకు చెప్తున్నా. ఇట్లా కట్ చేస్తే ఒక్క తీరుకు వస్తుంది. పెద్దవి మనకు అవసరం పడ్డప్పుడు తెంపుకోపోవచ్చు. చిన్న నుంచి చిన్న ఉంటేనేమో మళ్ళీ పెద్దగా అవుతాయి. ఇంకా 2 కర్రలు ఇంకా 2 పొదలు ఇవి తీద్దాం. ఇంకొకట పెద్ద ఆకులు నేలకు 5 అనుకుంటే తెంపుకోవాలి. గవి ఎందుకు అనుకోకుర్రి, మనం ఆర్గానిక్ కష్టం చేసి ఇచ్చిన పంట ఇది. మనకైతే ఈ పాలకూర చాలు. ఇది మనం కావాల్సింటే ఎప్పుడన్నా వాళ్ళకన్నా అడిగితే కట్ చేసి ఇవ్వాలి. మనకు ఎంతగా అవసరం ఉంటుందో అంత తెంపుకోపోవాలి. ఇంక చుక్కకూర గింజలు పెట్టినా, దాదాపు ఒక 10కి ఎక్కువ పెట్టినా. నాకు ఎన్ని చెట్లు మొలిచినాయి? 6 గింజలు మొలిచినాయి. ఇక్కడ 3, ఇది పాలకూరదే. ఇవి 3. ఇప్పుడు ఈ పాలకూర అయిపోయింది. ఈ తోటకూర కట్ చేసుకుందాం. ఎంత మంచిగా వచ్చింది చూస్తుగా. ఏ చెట్లలో మొలిచింది, పాలకూర చెట్లలో మొలిచింది కాబట్టి ఇది కూడా ఉండని ఎక్కర వస్తుంది అనుకొని దీన్ని అట్నే సాత్తున్నాం. ఇంకో పొద చూడుర్రి ఎట్లా ఉంది.
ఇంకో ఈ 2 కొమ్మలు ఉన్నాయి, 2 కొమ్మలు ఉండని మళ్ళీ ఆరానికే మళ్ళీ అవి పెద్ద అవుతాయి కొమ్మలు. ఇంకో ఈ చెట్టు చూడండి, ఇలా బెండిత్తులు పెడితే కొన్ని మొలిచినాయి చచ్చిపోయినాయి, ఇగో కొన్ని ఉన్నాయి. ఆ పెద్దవి అయితే 2 కార్తలు పెట్టినాయి, ఇవేమో ఆలిద్ర కార్తలు పెట్టినాయి. ఇవి ఇప్పుడే ఖాతాకు వస్తున్నాయి. ఇంకో కాయలు కూడా చూపిస్తా. ఇంకో ఈడ చూడు కాయ ఆపేసి. నేను ఇంట్లో అల్లం పెట్టినా 1 2 3 4 5 6 7 పాయలే మలిచినాయి. ఇంకో దీని కింద కూడా ఉంది చూడు, ఇంకో ఈడ 8 గడలు మలిచినాయి. ఈ తోటకూర ఈ తోటకూర ఇది వరకు కట్ చేసిన, ఇప్పుడు 2 ఇంకో ఎట్లా పెరిగింది చూడు. ఇది కట్ చేసినా ఇవి 2 కొమ్మలు వచ్చినాయి చూడు. మనకు 4-5 కొమ్మలు ఉన్నా మన తిన్ని మందం సరిపోని వెళ్తాయి. ఇంకా ఇంట్లో ఉంచి చూసుకో, ఎంత భారీగా ఎంత మంచిగా ముదిరిపోయింది అనుకోకూరి. దగ్గర కట్ చేసి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇట్లా దోసకాయ కోసినట్టు కోసి మనం వండుకోవాలి. ఈ ఇంట్లో ఉన్న మిగడంతా ఉడికి మన శరీరానికి ఎక్కితే మనకు మంచిగా ఉంటాం. మన శరీరానికి వారాలి. అసలు ఈ ఆకే కాదు, ఆకే పసరు ఉంటుంది. ఇది బొక్కల కూసం వస్తుంది. దీంటే ఆలోచించుకోరు మీరు. ఇదంతా మనం కట్ చేద్దాం ఇప్పుడు. ఇంకో ఎర్ర తోటకూర ఉంది, ఇక్కడ తోటకూర ఉంది, ఇది కోడిజుట్టు కూర, ఇంకో ఇది మిగడ తోటకూర అంటారు. ఇవైతే ఇప్పుడు ఇవాళ ఫస్ట్ నేను ఇప్పుడు ఈ తోటకూర ఎర్ర తోటకూర మొత్తం తెంపుకుందాం. ఏమో అంగట్ల కాలిన తిరిగి తోటకూర, పాలకూర, సుక్కకూర, కొయ్యకూర, పొనగంటి కూర అన్నట్టే ఉంది నా తోటలో. ఎంత మంచిగా ఉంది. మనకైతే కావాల్సినంత తోటకూర తీసుకున్నా. ఎర్ర వాళ్ళకు ఒకరికి ఇవ్వాలి. ఇది మాకు ఇంచకు, ఇది 2 అవుతుంది. ఇది తోటకూర. ఎన్ని కొమ్మలు వచ్చింది చూడు తోటకూర. ఇది ఇంకొక 4-5 రోజులకు తీస్తే ఈ కొమ్మలు పెద్ద అవుతుంది. ఈడొక్కటి, ఇంకా 3 చెట్లు ఉన్నాయి. ఇంకో ఈడొక్కటి, హాడొకటి మీకు కనబడుతుందా? 3 చెట్లు ఉన్నాయి. 3 చెట్లే మనకు కూర అవుతుంది. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే పొనగంటి కూర తెంపుకుందాము. ఇంకా చూడండి ఎంత భారీగా వచ్చింది. డబ్బాలలో పెట్టిందే ఇంత పంట వస్తుంది చూడు. కత్తెర పెద్దగా ఉంది, ఈ డబ్బాలలో వస్తలేదు. ఇంకా ఇదంతా కట్ చేస్తాయి ఇప్పుడు. మంచి ఇప్పుడైతే ఇంకో ఇంట్లో ఉన్న చూడు ఎంత మట్టసంగా కట్ చేసిన. ఇది మంచి ఎగురు పెడుతుంది. ఇంకో ఇడ్లీ ఎగురు పెట్టినట్టే. ఒక్కటే డబ్బాలా నీకొక్క 20 రూపాయల కూర అంత వెళ్ళింది. మీరు కూడా దయచేసి మీరు కూడా ఇలాగనే చేసుకోరు. ఈ తెల్లతోట కూర ఇదంతా మనం తీసుకుందాము. ఇంకో ఇవన్నీ అక్కర వస్తాయి. చిన్న ఆకులు కూడా తెంపుకోవచ్చు. ఏరేది పెడదాను, ఇది ఏదైనా గింజలు పెడదాను. అవేసి కాయలు, దోశ గింజలు ఏంచి ఎల్లిపాయ వేసి వండాలి. కానీ ఈ ఆనముసరులకు ఎంత పులపులగా తినని వాళ్ళు కూడా తింటారు. ఇది గొంగూర తెలుసుకోరు మీరు. ఈ ఎర్ర గొంగూర పెద్ద చేద్దాం. గుంపులకే మంచిగా అవుతుంది చూడు. పిడికల తెచ్చి పోసిన ఆవు పెండ. ఒక్కొక్కర గింజలు ఇక్కడ చూపి. ఇగో ఈ డబ్బులు పెట్టినాం. అండ ఉన్నాయి. ఇగో ఇండ్ల ఉన్నాయి. ఇగో ఇండ్ల కూడా 5-6 గింజలు పెడితే 4 గింజలు మంచినాయి. మంచినాయి ఇండ్ల. ఈ తోటకూర చెట్టు ఉంది, ఉండని తర్వాత దింపుకుంటా. ఇది పొనగంటి కూర. ఇదేమో గాయాల కట్ చేసిన మా ఈడియాలు వచ్చింది. ఇప్పుడు మనం ఇదంతా తీసుకుందాము. గింత దాంట్లోనే ఇప్పుడు నేను పొనగంటి కూర కట్ చేసినాగా, దాన్ని కట్ చేసిన నాటికి ఇంకో ఇటువంటి ఏర్లు ఉంటే తీసుకొచ్చి లేచిన. వేళ్ళేం పెద్ద దింపకపోయినా ఇదే ఫస్ట్. ఇంకా పొనగంటి కూరకు ఇట్లా గన్నెలకు ఏర్లు వస్తాయి. ఈడికి కట్ చేయాలి, ఇది నాటు పెట్టాలి. ఇది కొంచెం భూమిలోకి రానియాలి, ఇది ఏరు పోసుకుంటుంది. ఈడికి కట్ చేయాలి. మళ్ళీ ఇది భూమిలోకి నాటు పెడితే కొద్దిగానే మట్టి ఉండాలి, దీనికి ఏర్లు వస్తాయి. ఇది 3 చెట్లు అయితే చూసుకోండి ఒకసారి. మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏ పంట అయినా పని రాని వాళ్ళకి కూడా పని వస్తుంది. కట్ చేసుకుందాము. మనకి ఇంకా అవసరమనే తెంపుకుందని. ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా వచ్చుకుంటాం. ఈ చింకులు కూడా వస్తున్నాయి. ఈ చిన్న డ్రమ్లో కూడా ఎంత దీనికి కూర ఉన్నది అనేది, పొనగంటి కూర ఉన్నది అనేది మీకు చూపించినగా. ఇంట్లో కట్ చేస్తేనే ఎంత వెళ్ళింది చూసుకోండి. మన ఇంటి పంట ఎంత ఉన్నా మనకు బర్కతి. మనకు అవసరం ఉన్నంత తెంపుకోపోవచ్చు. ఇంత వెళ్ళింది చూడు. 2 పాలకూర గింజలు వేసిన ఎంత పోదా, ఎంత చెట్టు అయ్యింది మీరే చూసుకోండి. ఇంట్లో గిన్నె పెట్టినా 2 గింజలు ఉంటే ఇంట్లో వేసిన. ఇంట్లో పాలకూర ఇంకా ఉంది కానీ ఇంకా దింపుతలేను. వంకాయ చెట్లు
ఎండాకాలంలో బతికించుకున్నా, బ్యానర్ కట్టినా బతికించాం. ఇప్పుడు వంకాయలు గాయలు కొన్ని వెళ్ళినాయి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మీ ఈడియల్నే వస్తున్నాయి. ఇప్పుడు ఈ వంకాయలు నింపుకుందాము. ఇక ఎంత బాగున్నాయి. ఇంకో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఈ చెట్లకు అన్నీ తెంపుకుందాం. ఎన్ని వెళ్తే చూపిద్దాను. ఈ లైన్లోనే ఉన్నాయి. ఇక వంకాయ చెట్లు ఎక్కడ లేవు. తెంపుకుందాను వంకాయలు. జర చిన్నగా కొంచెం వదిలిపెట్టుకోవాలి. 3 రోజులకే మళ్ళీ వస్తూనే ఉంటుంది కాయ. చిన్న పెద్ద వీకకండి. ఓలైనా తెంపుకోకండి. ఎంత కూర కాదు కాయ దొడ్డు. ఎంత మంచి ఎగురు పెడుతుంది చూడు. ఆన పడ్డ కానించి, వర్షం పడ్డ కానించి. దీనికి ఒకటి తెంపుకుందాము. కరకిలు వెళ్ళాయి సాలయా మనకు. అవి పిందెలు ఉన్నాయి కానీ అవి ఒక 4-5 రోజులకే వస్తాయి. ఇంకూర చెట్లు పెట్టినా. ఇంకో ఈ కుండలు కూడా పాలకూర చెట్లు పెట్టినా. పాలకూర గింజలు పెట్టినా. కుండలు 1 2 3 4 డబ్బాల అన్నిటివి 5 దాంట్లో పెట్టినా. ఇది ఎంత కూర వెళ్తుందో మీకు చూపిస్తా. మీరు ఇష్టం ఉన్న వాళ్ళు ఏమైనా చేసుకోరు. ఇష్టం లేకుంటే అది బలంతం ఏం లేదు. నేను ఎందుకంటే ఈ డబ్బాలలో పెట్టి కూడా నేను కూర వండిస్తున్నాను. ఈ మర్చి ఇక్కడ చూస్తలేను నేను. గివి వెళ్ళి అని నేను చెప్తున్నా. చూడు ఎంత మంచిగా ఉన్నాయి చూడు. బారిగా ఇంకో దీని పింద చూడు ఎంత లాభ అయిద్దో. మళ్ళీ ఈడియోలో పంపిద్దాం వాళ్ళకు చూద్దాం. నేను అక్కడ బకెట్లలో చెట్లు తెచ్చి ఏరే గింజలు పెడదామని బకెట్లలో చెట్లు తెచ్చి ఇగో ఇంట్లో పెట్టిన. ఈ డ్రమ్లలో అయితే మట్టి బాగుంటే చెట్లు పెద్దగా అవుతాయి, సానగా వస్తాయి అని ఈ డ్రమ్లలో పెట్టినా. ఇంకో దీని కూడా 2 ఉన్నాయి చూడు. ఇంకా అన్నీ నాకు ఎన్ని కాయలు వెళ్ళినాయి. 3 కిలో కాయలు వెళ్ళినాయి. ఓ అమ్మ ఎంత మంచిగా ఉన్నాయి. ఇవైతే పసుపు నేను బకెట్లలో ఈ వంకాయ చెట్టు తీసి అక్కడ పెట్టినా. ఈ బకెట్లలో ఉంటే ఇంట్లో పసుపు పెట్టినా. ఏ బకెట్లో పెట్టినా మంచిగానే మొలిచినాయి. ఇంకో ఇది దోస చెట్టు పెట్టినా అందులో మొలిచిందా ఇక నాకే తెలియదు, అర్థం కాక దీన్ని వేయించుతున్నా. అయితే దీన్ని కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ దోస చెట్లు ఇక్కడ కూడా వేయించుతున్నా. 3 చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్నాయి. ఇంకో ఇంట్లో కూడా దోస చెట్లు. ఇంకో ఇది దోసకాయలు కూడా మనకు వెళ్తాయి. ఏ అయినా మన చిలకల పంట, మన తోటలో పడ్డ చెట్టు ఏదైనా మనకు వెళ్తూనే ఉన్నాయి. ఇంకో ఇది నేను పొనగంటి కూర కట్ చేసిన మొన్న. నేనే ఇంటికి తీసుకుపోయినా కట్ చేసుకొని. ఇగో ఇట్లా ఇవి ఎట్లా ఎగురు పెడుతుందో నేను చూపిస్తాను మీకు. షార్ట్ వీడియోలోనే పంపిస్తాను తప్పకుండా. రోన్ కారతలు పెట్టిన పంట అయితే ఇత్తనాలు అయితే ఒక్కడు కూడా ఎక్కెర్రాలి. మళ్ళీ ఆలిద్ర కారతలు పెట్టినా. ఇగో రోన్ కారతలు పెట్టిన ఏమున్నాయి అంటే 2 గిడ బెండ చెట్లు ఉన్నాయి అంతే. ఇప్పుడు ఈ బెండ చెట్టు బీరెత్తులు 2వ పెడితే ఇంకో ఇంట్లో మొలిచినాయి. 4-5 మొలిచినాయి. ఈ 4-5 పారుతున్నాయి కొన్ని. ఇగో ఒక్కటి అయితే పిందెలు చూడు ఎంత చక్కగా ఉన్నాయి. ఇంకా ముట్టుకోవద్దు, ముట్టుకుంటే కాయ పెద్దగా అది. ఇంకా ఎంత మంచిగా చూడు. ఇంకా పిందెలు పడుతూనే ఉన్నాయి. ఇంకో ఇక్కడ కాకర చెట్టు. ఇప్పుడైతే ఈసారి అయితే మంచిగానే వచ్చినాయి. ఇగో దోస గింజలు పెట్టినా నేను. ఇవైతే పెట్టినాయి ఈ బకెట్లలో. ఈ బకెట్లలో పెట్టినాయి దోస గింజలు. ఇవి మస్తు కింద దొండ చెట్టు ఉండే. నేను జోకింది కూడా చూపించిన. 2 కిలోల 150 గ్రాములు వెళ్ళినాయి. అది ఎర్ర చీర మామూలుగా పంది రాగానే కూర కావాలని పోయినా తెంపితే 2 కిలోల 150 గ్రాములు వెళ్ళినాయి. అవి నిన్న 3 కిలోల ఎక్కువనే నేను ఇంట్లో కూర వండినా. ఇంకా ఇవి వెళ్ళినాయి. మా సాటిగీడలల్లో ఎప్పుడు తెంపినా సాటిగీడలలో పులిగీడలలో దొండ చెట్టు మా తోట వస్తూనే ఉంటుంది. ఇంత పాలకూర, ఇంత పొనగంటి కూర, ఇంత తోటకూర, ఎర్ర తోటకూర. ఇంకో ఇదేమో తెల్ల గోంగూర. మనకు అవసరం అయితే ఇప్పుడు తెంపినా. ఇంట్లో 2-3 దానాలు పోతాయి. నాకు ఎప్పుడు అవసరం కావాలా తోటకూర కావాలని గోంగూర అయినా తోటకూర. ఇదేమో ఎర్ర గోంగూర. ఏది కావాలన్నా నేను వచ్చి తెంపుకపోతూనే ఉన్నా. అప్పటిదప్పుడు తెంపుకపోయి కూర చేస్తున్నాం. ఇప్పుడు ఇవి మనకు కావాల్సినవి నేను ఇవి తీసుకున్నా. మీకు ఒకవేళ నేను వండించిన పంట మీకు నచ్చింది అనుకో, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఉంటా. వ్యవసాయం చేసేది నాకు తెలుసు కాబట్టి ఊకుట బాగుండదు. మనకి ఇంటకేగా మనం వెళ్ళదీసేది అనేది నేను ఈ పంట తీస్తున్నాను. అయితే మేము 2 సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు అవుతుంది ఆకుకూరలు కొనక. ఇంత ఆకుకూర వెళ్తుంది. బాయ్ ఉంటా. మీకు అందరికి ధన్యవాదాలు. బాయ్.